హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత్ త్వరలో 26 మెరైన్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయనుంది. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ముప్పు పెరుగుతున్న తరుణంలో ఫ్రాన్స్తో భారత్ ఈ ఒప్పందం చేసుకుంది. 26 రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలపై భారతదేశం, ఫ్రాన్స్ మధ్య 2 రౌండ్ల చర్చలు దాదాపు 10 నుంచి 12 రోజుల పాటు ఈ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్తో ఇండియన్ గవర్నమెంట్ గట్టి బేరసారాలు కొనసాగిస్తోంది. దాదాపు 50,000 కోట్ల రూపాయలకు పైగా డీల్ కోసం ఫ్రెంచ్ ప్రభుత్వ అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది. ఇందులో చాలా వరకు విమానాల ధరకు సంబంధించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ డీల్ కోసం ఫ్రాన్స్ 50,000 కోట్లకు పైగా డిమాండ్ చేస్తుండగా, భారత్ మాత్రం ఈ డీల్లో ఆయుధాలతోనే విమానాలను తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఒక్కో విమానంలో అనేక రకాల క్షిపణులను అమర్చనున్నారు. అలాగే వీటిలో భారత్కు చెందిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి ఆయుధాలు కూడా ఉండనున్నాయి. అయితే రాఫెల్ మెరైన్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సామర్థ్యాన్ని నేవీ విమాన వాహక నౌకలో పరీక్షించారు. ఈ ప్రక్రియలను మెరుగుపరచడానికి కొన్ని ప్రత్యేక పరికరాలు కూడా విమానాలలో రూపొందించారు. నిర్మాణ సామాగ్రి పెరిగిన ద్రవ్యోల్బణం తాజా ఒప్పందంలో కూడా తీవ్ర ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది. ఇదే కాకుండా 2 ఇంజిన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ గతంలో వైమానిక దళం కోసం కొనుగోలు చేసిన విమానం కంటే ఎక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే కొత్త ఎయిర్ క్రాఫ్ట్కు ప్రాథమిక ధర మునుపటి విమానాల మాదిరిగానే నిర్ణయించారు. కొత్త విమానం భారతదేశానికి చెందిన 2 విమాన వాహక యుద్ధ నౌకలలో అమర్చబడే అవకాశం ఉంది. ఇటీవల ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ భారతీయ విద్యార్థులకు శుభవార్త అందించారు. ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఫ్రాన్స్లో చదవాలనుకునే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 2030 నాటికి దాదాపు 30,000 మంది భారత విద్యార్థులను ఫ్రాన్స్కు ఆహ్వానించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇమాన్యుయల్ మెక్రాన్ పేర్కొన్నారు. దీంతో పాటు భారతీయ విద్యార్థులకు ఫ్రాన్స్ అందించే సహాయ సహకారాల గురించి కూడా ఇమాన్యుయల్ మెక్రాన్ వివరించారు. ఫ్రెంచ్ మాట్లాడలేని భారత విద్యార్థుల కోసం యూనివర్సిటీలో ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ కోర్సులను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వివిధ సంస్థల భాగస్వామ్యంతో ఒక నెట్వర్క్ను సృష్టించి దాని ద్వారా ఎక్కువ మంది విద్యార్థులకు అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఫ్రాన్స్లో చదివిన పూర్వ విద్యార్థులకు వీసా సదుపాయం కూడా కల్పిస్తామని ఇమాన్యుయల్ మెక్రాన్ తెలిపారు.